రాజయ్యపేట గ్రామంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ వారికి మద్దతుగా 15 మంది న్యాయవాదుల బృందం గ్రామాన్ని సందర్శించింది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న సామూహిక నిరాహార దీక్షల వద్ద తమ సంఘీభావాన్ని తెలిపారు. మత్స్యకారుల దీక్షలు 43 రోజుకైతే చేరుకున్నాయి. పరిశ్రమల కారణంగా తలెత్తుతున్న సమస్యల గురించి విన్న న్యాయవాదులు బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళనకు మద్దతు ఉంటుందని, పేద ప్రజల తరఫున న్యాయ పోరాటానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు న్యాయవాదులు. ఎక్కడైనా మనకు ఓపెన్ గా ప్రభుత్వం చూపించిందా? హోమ్ మినిస్టర్ గారు నేను ప్రజల కోసం పనిచేస్తాను, మహిళల కోసం పనిచేస్తాను, అందుకే మహిళ హోమ్ మినిస్టర్ అని చెప్తుంది. నిజంగా మహిళ అయ్యుండి ఇక్కడ మహిళలు ఇంత ఇబ్బంది పెడతారా? చచ్చిపోతున్నారు. ఇక్కడ చేపలు ఏదైతే ప్రకృతిని కాపాడటం మన పని. ప్రకృతిని కాపాడి మన జీవనం కలుపుకోవాలి. ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తూ మన జీవనాన్ని మనం నాశనం చేసుకొని ప్రభుత్వం ఎవరికి పనిచేస్తుంది? ఎక్కడైనా మనకు ఓపెన్ గా ప్రభుత్వం చూపించిందా? హోమ్ మినిస్టర్ గారు నేను ప్రజల కోసం పనిచేస్తాను, మహిళల కోసం పనిచేస్తాను, అందుకే మహిళ హోమ్ మినిస్టర్ అని చెప్తుంది. నిజంగా మహిళ అయ్యుండి ఇక్కడ మహిళలు ఇంత ఇబ్బంది పెడతారా? చచ్చిపోతున్నారు. ఇక్కడ చేపలు ఏదైతే ప్రకృతిని కాపాడటం మన పని. ప్రకృతిని కాపాడి మన జీవనం కలుపుకోవాలి. ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తూ మన జీవనాన్ని మనం నాశనం చేసుకొని ప్రభుత్వం ఎవరికి